కంటెంట్కి వెళ్ళే కంటే ముందు ఒక్క హాఫ్ మినిట్ ఒక అడ్వర్టైజ్మెంట్ అండి. లడ్డూపల్లెం.com అని. సో వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే పూర్తిగా హెల్దీ ఇంగ్రీడియంట్స్తో వీళ్ళు హెల్దీ ఫుడ్ తయారు చేస్తున్నారండి. మిల్లెట్స్తో, సీడ్స్తో, నట్స్తో, డ్రై ఫ్రూట్స్తో వీళ్ళు దాదాపుగా ఒక 20 రకాలకు పైగా లడ్డూలు చేస్తారు. ఈ లడ్డూల్లో ఎక్కడ వీళ్ళు పంచదార వాడరు, బెల్లం పొడి, ఆర్గానిక్ బెల్లం పొడి లేదా డ్రై డేట్స్ పౌడర్ వాడతారనమాట. సో అందుకే మన సబ్స్క్రైబర్స్లో మోర్ దాన్ 95% పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. అలాగే వీళ్ళ దగ్గర కారపొళ్ళు ఉంటాయి, మీకు బయట ఎక్కడ దొరకవు. నల్లేరు కారపొడి, నల్లేరు తీగ ఎంత మంచిది తెలుసా, నల్లేరు కారపొడి, బి కాంప్లెక్స్ కారపొడి అండ్ మల్టీవిటమిన్ కారపొడి, ప్రోటీన్ కారపొడి అవన్నీ వీళ్ళ దగ్గర ఉంటాయి. సో స్వచ్ఛంగా వీళ్ళు తయారు చేస్తారు. అలాగే వీళ్ళ దగ్గర హెల్దీ పౌడర్స్, ఏబీసీ పౌడరు అంటే యాపిల్ బీట్రూట్ క్యారెట్ పొడి, ఆమ్లా బీట్రూట్ క్యారెట్ పొడి అండ్ రకరకాల పొళ్ళు ఉంటాయి. మునగాకు పొడి, జామాకు పొడి, ప్రోటీన్ పౌడరు, డ్రై డేట్స్ పౌడర్ ఉంటాయి అనమాట. సో ఇవన్నీ మీకు కావాలి అనుకుంటే లడ్డూపల్లెం.com సైట్ విజిట్ చేసి ఆర్డర్ చేయొచ్చు, లేదా 9997839994 నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేసి ఆర్డర్ పెట్టచ్చు. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే అండి. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ మొన్న శ్రీలంకలోని కొలంబోలో జరిగింది. దానికి నారా లోకేష్ గారు అటెండ్ అయ్యారు. ఆ గ్రౌండ్లో ఆయన ఉంటూ ఫోటోలు అవి తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ తర్వాతే ఆయన అక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ నుంచి మళ్ళీ అమరావతి వచ్చి బిల్ గేట్స్ గారికి స్వాగతం పలికారు. ఇవన్నీ కూడా కొన్ని గంటల వ్యవధిలో జరిగిపోయాయి. సో ఇప్పుడు వైసీపీ వాళ్ళు చేస్తున్న ప్రచారం ఏంటంటే లోకేష్ గారు స్పెషల్ ఫ్లైట్లలో తిరుగుతున్నారు, ఆయన పర్సనల్ వ్యవహారాలకు కూడా, వ్యక్తిగత వ్యవహారాలకు కూడా ప్రభుత్వ నిధులను వాడుకుంటున్నారు. సో లోకేష్ గారు స్పెషల్ ఫ్లైట్లో కొలంబో వెళ్ళి మ్యాచ్ చూశారు, అవి ప్రభుత్వ ధనమే, ఆ స్పెషల్ ఫ్లైట్ టికెట్లన్నీ కూడా ప్రభుత్వ ఖర్చే. సో దీని మీద విచారం జరగాలి అంటారు వాళ్ళు. లోకేష్ గారు ఎప్పుడు ఎక్కడ స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళినా అది ప్రభుత్వ ఖర్చే అనేది వైసీపీ వాళ్ళ సోషల్ మీడియాలో పదే పదే చేసే ఆరోపణ. అలాగే పవన్ కళ్యాణ్ గారు వారంలో 5 లేదా 6 రోజులు హైదరాబాద్ వెళ్ళే వస్తుంటారు. ఆయన ఈవినింగ్ వరకు కార్యక్రమాలన్నీ చూసుకొని ఈవినింగ్ హైదరాబాద్ వెళ్ళి మళ్ళీ వస్తుంటారు. సో దీనికి కూడా ఆయన స్పెషల్ ఫ్లైట్లు వాడతారు, ఇది కూడా ప్రభుత్వ ఖర్చే, ప్రజాధనమే అనేది వైసీపీ వాళ్ళు తరచూ చేసే ప్రచారం. కానీ దీనిలో వాస్తవం ఏంటంటే లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చాలా క్లారిటీగా ఉన్నారు. వాళ్ళ సొంత డబ్బులతోనే వాళ్ళు స్పెషల్ ఫ్లైట్కి వెళ్ళని, దేనికైనా వెళ్ళని వాళ్ళ సొంత డబ్బులే ఖర్చు పెడుతున్నారు. ప్రభుత్వం ఈ రకంగా పాలసీ డెసిషన్ ఒకటి తీసుకుంది. ఓన్లీ ప్రభుత్వ కార్యక్రమాలకు, ప్రభుత్వ అవసరాలకు సీఎం గారు మాత్రమే స్పెషల్ ఫ్లైట్లలో వెళ్తే దానికి ప్రభుత్వమే ఖర్చు పెడుతుంది, ప్రజాధనాన్నే ఖర్చు చేస్తారు. అంటే ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు కూడా, చంద్రబాబు నాయుడు గారైనా ప్రభుత్వ అవసరాల కోసం తన సీఎం విధుల్లో భాగంగా ఎక్కడికైనా స్పెషల్ ఫ్లైట్లలో వెళ్తే దానికి ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. మళ్ళీ ఆయన పర్సనల్ అవసరాలకో, కుటుంబ అవసరాలకో స్పెషల్ ఫ్లైట్లో తిరిగితే దానికి ప్రభుత్వానికి సంబంధం లేదు. అలాగే స్పెషల్ ఫ్లైట్లు ఓన్లీ సీఎం వరకే పరిమితం. లోకేష్ గారికి అండ్ ఇతర మంత్రులకు, పవన్ కళ్యాణ్ గారికి, వీళ్ళకి ఎవరికి కూడా స్పెషల్ ఫ్లైట్లు ఎలో ఉండదు. ఒకవేళ వాళ్ళు లేదు మాకు స్పెషల్ ఫ్లైట్ కావాలి అంటే వాళ్ళు సొంత డబ్బులు పెట్టుకోవాలి. ఇది గవర్నమెంట్ తీసుకున్న పాలసీ డెసిషన్ మొదటి నుంచి కూడా. సో అందుకే ఇప్పుడు లోకేష్ గారు ఎక్కడికి వెళ్ళినా, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు స్పెషల్ ఫ్లైట్లో వెళ్తే చాలు, ఇదిగో ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేస్తున్నారు, ప్రభుత్వ ధనాన్ని మంచినీళ్ళప్రాయంగా ఖర్చు చేస్తున్నారని వైసీపీ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. అది కూడా జనానికి కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలుసు, అప్పుల మీదనే ఎట్టుకొస్తున్నాం. సో ప్రతీ నెల కూడా జీతాలు ఇవ్వాలన్నా, ఈవెన్ అప్పులకు వడ్డీలు కట్టాలన్నా అప్పులు చేయాల్సిన పరిస్థితి. యావరేజ్గా నెలకు 7 నుంచి 9 వేల కోట్లు అప్పులు చేయాల్సిన పరిస్థితి. ఇటువంటి దారుణమైన ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పుడు స్పెషల్ ఫ్లైట్లో ఈ డిప్యూటీ సీఎం గారు అండ్ మంత్రి గారు తిరుగుతున్నారు అంటే ప్రజల్లో కోపం వస్తుందిగా, వ్యతిరేకత వస్తుందిగా. దాన్ని పెంచడానికి, ఆ ఆలోచనను క్రియేట్ చేయడానికి వైసీపీ వాళ్ళు పదే ఈ ప్రచారం చేస్తున్నారన్నమాట. యాక్చువల్ దీనిలో వాస్తవం ఏంటంటే సీఎంఓ నుంచి అండ్ లోకేష్ గారి టీం నుంచి అండ్ పవన్ కళ్యాణ్ గారి టీం నుంచి గతంలోనే చాలాసార్లు క్లారిటీ వచ్చింది. ఇది సొంత డబ్బులతోనే వాళ్ళు తిరుగుతున్నారు, వాళ్ళు వెళ్ళే ప్రతి ఫ్లైట్ టికెట్ వాళ్ళే కొనుక్కుంటున్నారు సొంత డబ్బులతో. అందుకే లోకేష్ గారు ఈ సాక్షిలో వైసీపీ వాళ్ళు చేసే ప్రచారానికి ఇందాక కౌంటర్ ఇచ్చారు. ఫ్లైట్ టికెట్ నాదే, మ్యాచ్ టికెట్ నాదే, నా డబ్బులతోనే నేను కొనుక్కొని వెళ్ళాను, మీకు కావాలంటే టికెట్ ట్రాన్సాక్షన్స్ పెడతాను అని కూడా ఆయన చెప్పారనమాట.